వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భవిష్యత్తుపై ఆశతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని గెలిపించుకున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ధీమా. తాడేపల్లిగూడెం సభకు జంగారెడ్డిగూడెం నుంచి తరలి వెళ్లిన టీడీపీ జనసేన శ్రేణులు జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఘనంగా జంగారెడ్డిగూడెం వైనాట్ షోరూం 30వ వార్షిక వేడుక. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె శివప్రసాద్లు హాజరు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే నిర్వహణ. పలు ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులు. భవిష్యత్తుపై ఆశతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి పథకాల దృష్ట్యా ప్రతి ఒక్కరిని ఓటు అడిగే అర్హత తమకుందని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు మాట్లాడుతూ, పార్టీలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అందరూ ఐకమత్యంగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా చేసేందుకు ఒకే తాటిపై రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జానకిరెడ్డి, ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగు తదితరులు పాల్గొన్నారు. 151 సీట్ల పైన గెలుస్తామనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ వైనాట్ 175 అనేది అడగటంలో అర్హత ఉంది. ఆ మాట చెప్పే ధైర్యం ఉంది మనకి. దానికి ఒకే ఒక్క కారణం, మనం చేసిన మంచితనం, మానవత్వంతో చేసిన పరిపాలన. ఆ మంచితనం, మానవత్వం కేవలం చంద్రపూడిలోను ఏలూరులో కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో చేశాం. కాబట్టి మనకి ఈరోజు ఓటు అడిగే హక్కు ఉంది ప్రతి మనిషిని కూడా. తప్పకుండా అది 175 అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది ఏది అయినప్పటికీ కూడా గతంలో లాగా ఒకరి మీద కోపం మీద కాదు, ఈసారి అభిమానంతో, ఆనందంతో, భవిష్యత్తు మీద ఆసక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్లీ ఓటేసి గెలిపించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర పార్టీ క్యాడర్ అంతా ఏకమై, నాయకులందరూ ఏకమై ఐక్యమత్యంతో పనిచేసి మన ధ్యేయం, మన లక్ష్యం, మన గమ్యం పార్టీ విజయం. కాబట్టి పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, నాయకురాలు, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఈ 45 రోజుల్లో అలుపెరగని ప్రయాణం చేయాలి. ఎవరు ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించకూడదు. అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేసి మన గమ్యం, మన విజయం. కాబట్టి అందరూ కలిసి పనిచేయాలని ఒక కొత్త శక్తిని క్యాడర్ లో నింపారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చింది. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కోరారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన సభకు జంగారెడ్డిగూడెం నుంచి ఇరు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పట్టణంలోని ఆలపట్టి కళ్యాణ మండపం వద్ద వాహనాలకు టీడీపీ జనసేన జెండాను ఊపి సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ జనసేన మొదటి విడతగా 94 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం జరుగుతున్న మొట్టమొదటి సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 15,000 మంది కార్యకర్తలు సభకు వెళ్లినట్లు వివరించారు. అనంతరం కాకర్ల కాంప్లెక్స్ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరుతో పాటుగా నాయకులు కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. It's about time to break it down.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పూర్ణాలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎరగని రీతిలో ఫస్ట్ లిస్ట్ లో క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో 7 లక్షల మందితోటి మరి ఎన్నికల శంకరావం భారీ బహిరంగ సభకు మరి తరలి వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి ఇక్కడ మొదలుపెట్టి మరి జంగారెడ్డిగూడెం రూరల్, కామరకోట, చింతలపూడి, లింగపాలెం నుండి దాదాపు 15,000 మంది మరి సభకు తరలి వస్తున్నారు. అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిన కోరుతున్నారు. అలాగే మరి ఫస్ట్ లిస్ట్ లో నా పేరు అనౌన్స్ అవ్వడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదొక మంచి అవకాశం నాకు. మరి ఇక్కడ అందరూ కూడా కలిసి పనిచేశారు కూడా. ఈ రోజున ఈ ప్రోగ్రాం చింతలపూడి నియోజకవర్గంలో ఇంత భారీగా సక్సెస్ అవ్వడానికి కారణం, ఇంతమంది తరలి రావడం కారణం అందరి యొక్క కృషి, మరి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానమే. మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా ఈ సభకు వచ్చి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో విని మనందరం కూడా మరి వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైనాట్ షోరూమ్ 30వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత బ్రాంచ్ మేనేజర్ అసిందర్ తో కలిసి కేక్ ను కట్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 30 మంది విజేతల ఎంపికకు డ్రా తీశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ 30 సంవత్సరాలలో 32 బ్రాంచ్లకు ఎదిగిన వైనాట్ షోరూంలు అతి త్వరలో 100 బ్రాంచ్లను ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఈరోజు వైనాట్ హోమ్ అప్లయన్స్ జంగారెడ్డిగూడెం 30వ వార్షికోత్సవానికి నన్ను పిలిచిన యాజమాన్యానికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వైనాట్ అనే సంస్థ మొట్టమొదటిగా 1994లో ఫిబ్రవరి ఇదే తారీఖున 30 ఏళ్ల క్రితం ఒక సంస్థగా ఏర్పడింది. ముందు ఇంత పెద్దగా అవుతుందని ఆ రోజులో ఆయనకి నేను మిత్రుడిగా ఉండడం, కేబుల్ టీవీ గత 33 ఏళ్ల నుంచి కలిసి ఆయనతో పాటు పనిచేయడం, మేము జంగాళ్ళు చేసేవాళ్ళు. ఆయన తణుకులో కేబుల్ టీవీ చేస్తూ, అలాగే ఈ యొక్క అప్లయన్సెస్, అలాగే ఇంకా సబ్ వ్యాపారాలు చాలా ఉన్నాయి. కానీ ఇంత చిన్న సంస్థగా ఉన్న వైనాట్ అనే సంస్థని ఈ రోజున రాష్ట్రంలో 30 పైచిలుకు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆయన ఇక్కడ లేకపోయినా ఇక్కడున్న స్టాఫ్, వివిధ కేంద్రాల్లో ఉన్న స్టాఫ్ ఎంతో నమ్మకంగా వచ్చిన కస్టమర్లు దేవుళ్ళుగా భావించి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం ఇంత బాగా చేస్తున్నారంటే ఖచ్చితంగా రాయుడు గారు ఎవరైతే పెట్టారో ఆయన వీళ్ళని ఎంతో ప్రేమగా చూడబట్టి వీళ్ళు కూడా ఇంత ప్రేమగా ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నాకు తెలిసి ఇది 100 కేంద్రాలకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా మరింత ప్రేమగా ఆయన చేస్తూ మరి కొన్ని సంస్థలు, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఈ 30వ వార్షికోత్సవం సందర్భంగా నాకు కూడా అవకాశం మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున వైనాట్ హోమ్ అప్లయన్సెస్ షోరూమ్ జంగారెడ్డిగూడెం వారి 30వ వార్షికోత్సవం సందర్భంగా డ్రా తీయటం జరిగింది. ఒక 30 మంది విజేతలకి బహుమతులు అందజేయడం కూడా జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఎంతో సరసమైన ధరలకి హోమ్ అప్లయన్సెస్ అందజేయడంలో బాగా పేరుగాంచారని చెప్పి నేను విన్నాను. మరి వారు ఇంక ముందు కూడా బాగా
మంచి ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇస్తూ మరి ప్రజలందరికీ కూడా మంచి మంచి వస్తువుల్ని పరిచయం చేస్తూ వారి షోరూమ్లు కూడా ఇంకా కూడా ముందు ఇంకా ఇతోధికంగా పెరగాలని ఇంకా కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వైనాటికి 30వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మాకు డ్రా తీసి విజేతలకి బహుమతులు అనౌన్స్ చేసి వెళ్ళిన శ్రీనివాస్ గారికి, బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన మా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే మేము ఎప్పుడైతే 1994లో ఈ వైనాట్ అనే ఫర్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బజాజ్ షోరూమ్ తో స్టార్ట్ చేసామండి. తర్వాత వెహికల్ షోరూమ్ నుంచి కేబుల్ ఆపరేషన్ కూడా తీసుకున్నాం. కేబుల్ ఆపరేషన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ లో మేము అడుగుపెట్టి అంచెలంచెలుగా తణుకు, తాడేపల్లిగూడెం ఇలాంటి చిన్న టౌన్ లో అడుగుపెట్టి అందరూ పెద్ద టౌన్ లో పెట్టి చిన్న విలేజెస్ కి వస్తారు. సో మేమేంటంటే విలేజ్ నుంచి టౌన్ లోకి ఎస్టాబ్లిష్ అవుతూ ఇలాగే అప్పుడు 3 షోరూమ్లు 2 షోరూమ్లతో స్టార్ట్ అయిన మా ఫర్మ్ ఈ రోజు 32 షోరూమ్లకి చేరుకుంది. ఇలాగే మీ ఆదరణ, మీ అభిమానం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ 32 షోరూమ్లని ఇంకా అంచెలంచెలుగా పెంచాలని మళ్ళీ విచ్చేసి మాకు సపోర్ట్ చేస్తున్న మా కస్టమర్ దేవులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గిఫ్ట్లు వచ్చిన ప్రతి కస్టమర్ కి కూడా మా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. అంతేకాకుండా ఆయా ప్రాజెక్టుల గురించి వివరించారు. వీటిని తిలకించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల ప్రదర్శనలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ డైరెక్టర్లు పి సతీష్, లక్ష్మీ ప్రసన్న, కరెస్పాండెంట్ వి శ్రీనివాస్, ప్రిన్సిపల్ ప్రసన్న లక్ష్మిలు మాట్లాడుతూ సైన్స్ డే యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా విద్యార్థులు వారి ప్రదర్శనల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మేము ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉన్నాము. పిల్లలందరూ చాలా ఎగ్జైట్గా ఉన్నారు. చాలా పేరెంట్స్ సపోర్ట్తో, టీచర్ సపోర్ట్తో ఎగ్జిబిషన్స్ వాళ్ళ ఎగ్జిబిట్స్ తీసుకుని వచ్చారు. దీనిలో అంతా వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేమి జరుగుతుంది సైన్స్లో అనేది వాళ్ళు తెలుసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇదంతా అయిన తర్వాత మనకి జడ్జెస్ వచ్చి వాళ్ళు మొత్తం అంతా చూసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసాము. చాలా మంది పేరెంట్స్ వచ్చి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు న్యూ సైంటిస్టులందరినీ చూసి. ఈరోజు నేషనల్ సైన్స్ డే. ఈ సందర్భంగా విద్యార్థులకి నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. ప్రముఖంగా మనం ఈ నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. కారణం ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న రోజు ఈ రోజు. సో ఆయన భారతదేశం గర్వించదగినటువంటి ఒక భౌతిక శాస్త్రజ్ఞుడు. ఈయన కనుక్కున్నటువంటి దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. కాంతి పరావర్తనాన్ని ఎలా జరిగిందో అనేది ఈయన వివరించారు. దానికి ఆయనకి అనేక బహుమానాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు ఆయన. సో దాని సందర్భంగా ఈ నేషనల్ సైన్స్ డే మనం జరుపుకుంటున్నాం. My name is Vaishnavi. I am from 6th class. Today my project is plastic recycling and save environment. In this project it involves 3 missions. The first mission is crushing of plastic into small pieces, and the second mission is washing of plastic, and the third mission is mixing of plastic with the help of asphalt.
Asphalt means the remaining of petrol, diesel, etc. This is first developed in Tamil Nadu by the Mr. Rajagopalan, Harishchandra and Vasudevan. నా పేరు ప్రాంజల్ కుమార్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను చంద్రయాన్ 3 రాకెట్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇక్కడ నుంచి లాంచ్ అయ్యింది చెప్తున్నాను. చంద్రయాన్ 3 మనం శ్రీహరికోట నుంచి లాంచ్ చేసాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మన గౌరవంగా చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్లోనే మనం ఉన్నాము. ప్లస్ అది లాంచ్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. Hello everyone, my name is Tejas. I study in second year. Today I want to say about Chandrayaan 3. Chandrayaan 3 is the third mission exploration of India. It is developed by the Indian Space Research Organization. The cost of Chandrayaan 3 is 600 crore rupees. It was launched on July 14, 2023 from Sriharikota. This is called the Raman effect, the scattering of light. It was invented by C.V. Raman in 1928. In this experiment, it involves the light to the opposite direction that we point through in. జంగారెడ్డిగూడెంలోని సూర్య హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పలు ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ఈహెచ్ఎస్ శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ కరటూరి రమాదేవిలు మాట్లాడుతూ సమాజానికి శాస్త్రవేత్తలు అందించిన సేవలు అజరామరమన్నారు. అలాంటి శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు ఎం సత్యనారాయణ, వై కృష్ణంరాజు, బి శివసాయి కుమార్, కె ఆంజనేయులు, రోజీ, నిర్మల, జగదీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. Autograph from high school, digital channel. So hydraulic lift. ఈరోజు నేషనల్ సైన్స్ డే. ఈ సందర్భంగా సూర్య స్కూల్ విద్యార్థులందరూ మరి ఆ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి 4th క్లాస్ టు 9th క్లాస్ విద్యార్థులు అందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని రకరకాల ఇన్వెన్షన్స్ అన్ని కూడా పెట్టి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళ మార్నింగ్ నుంచి స్కూల్లో ఉన్న అందరు చిల్డ్రన్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం చూస్తున్నాము, జనరల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, లేదంటే యుఎస్ వెళ్ళిపోయి డాలర్లు సంపాదించేసుకోవాలి. ఈ విధంగా ఎంతసేపు కూడా ఒక్క ఇంజనీరింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్స్ కి ఎవరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా సైంటిస్ట్ అవ్వాలనే కోరిక కలగట్లేదు. కానీ మరి ఈ రోజు మనం అందరినీ చూస్తే దీన్ని బట్టి ఒక్కళ్ళు ఇద్దరు అట్లీస్ట్ నేను సైంటిస్ట్ అవ్వాలి, ఏదో ఒక కొత్తది కనుక్కోవాలి, ఒక ఐన్స్టీన్ లాగా, లేకపోతే న్యూటన్ లాగా, లేకపోతే రూదర్ఫోర్డ్ లాగా, ఈ విధంగా రకరకాల సైంటిస్టులుగా తయారవ్వాలని మేము ఈ చిన్న కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు విద్యార్థులు అందరూ కూడా చాలా బాగా మరి ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం, ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ మా ఇన్స్టిట్యూషన్ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. My name is K. Premahiranya. I am studying 8th IIT. Today, I would make a project hydraulic lift model. According to Pascal's principle, hydraulic lift is working. This principle tells that the lift pressure exerted in a fluid distributed to all directions uniformly. When we are use this principle, hydraulic brakes also. అలాగే ఈరోజు సూర్య హై స్కూల్లో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది జరిగింది. ఈ స్కూల్లో ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్, ఐఐటి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా చెప్తారు. అలాగే మా ఫిజిక్స్ మేడమ్స్కి, సార్కి థ్యాంక్స్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బడ్స్ అండ్ బ్లోసమ్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. అంతేకాకుండా ఆయా ప్రాజెక్టుల గురించి వివరించారు. వీటిని తిలకించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి ఈ సైన్స్ ప్రదర్శనను సందర్శించిన విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు తిలకించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇది ఒక చక్కని వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా February 28th సైన్స్ డే అన్నది కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ LKG టు 9th క్లాస్ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ వాళ్ళు వర్కింగ్ మోడల్స్ అన్నవి కూడా చాలా ఎగ్జిబిట్ చేశారు. సో దేవర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ మంచి టాపిక్స్ ఏంటి అంటే every child was explaining about the working condition of their project. Global warming గురించి చెప్పారు అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, తర్వాత బయాలజీకి వచ్చేటప్పటికి రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్ అన్నది కానీ ప్రతి ఇష్యూ అన్నది ప్రతి టాపిక్ గురించి మంచి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇచ్చారు. వాళ్ళు ఎంత బాగా చేస్తారు అన్నదానికంటే కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చదువుకున్నది వాళ్ళు చెప్పగలిగే పరిస్థితి రావాలి అన్న ఉద్దేశంతో అండ్ ఇవాళ సైన్స్ డే అన్నది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అన్నది ప్రతి చైల్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు. సో చాలా బాగా చేశారు అండ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ అన్ ఎక్స్పోజర్ టు ఎవ్రీ చైల్డ్. ఈరోజు బడ్స్ అండ్ బ్లాసమ్స్లో సైన్స్ డే చాలా ఘనంగా జరుపుకున్నారు. సో నేను అన్ని క్లాసెస్కి వెళ్ళాను అండ్ అన్ని ప్రాజెక్ట్స్ చూశాను. సో ద బెస్ట్ ప్రాజెక్ట్ దట్ ఐ ఫౌండ్ వాజ్ వాక్యూమ్ క్లీనర్ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్. సో ఈ వాక్యూమ్ క్లీనర్ ప్రాజెక్ట్ సో నాకే అనిపించింది నిజంగా బయట దొరికే ఆ వాక్యూమ్ క్లీనర్ కన్నా కూడా వీళ్ళు చేసిన వాక్యూమ్ క్లీనర్ చాలా ఈజీ ఫంక్షనింగ్ ఉంది అండ్ చాలా బాగా చేశారు. సో పిల్లలు ఏదైనా కూడా అలా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్తో వాళ్ళు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఇక్కడ మేము ఐడియాస్ కానీ లేకపోతే వాళ్ళ క్రియేటివిటీని కానీ మేము చాలా ప్రోత్సహిస్తున్నాం. సో ప్రతి పిల్లలు అంటే మీరు యూకేజీ నుంచి చూసుకున్నా, ఎల్కేజీ నుంచి చూసుకున్నా, 9th వరకు కూడా ప్రతిదీ వాళ్ళంతటి వాళ్ళే చేశారు. మాకు చాలా బాగా అనిపించింది పిల్లలు ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తారు, పేరెంట్స్ మాకు ఇంత బాగా కోఆపరేట్ చేస్తారని. నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 క్యాంపస్ల విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధికి సైన్స్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నారుల మెదడులలో దాగి ఉన్న శాస్త్రీయ ఆలోచనలను కార్యరూపంలోకి తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. అదే విధంగా ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెస్ట్ లో విద్యార్థులు సుమారు 350 ప్రాజెక్టులు ప్రదర్శించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్ని బుర్రలు చాలా గొప్ప గొప్ప ఆలోచనలు అనేవి ఇక్కడ మనకి ఆవిష్కరించబడినాయి. ఎందుకంటే పిల్లలకు
చూసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా ఉపయోగించి కొత్త వాటిని కనుగొనాలన్న తాపత్రయాన్ని ఈరోజు మనం చూడడం జరిగింది. ఈరోజు వస్తున్న ఈ మోడర్న్ టెక్నాలజీని పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించి చాలా బాగా చాలా తయారు చేశారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. Very happy to see all the students participating actively in the Pratibha Science Fest that is being conducted today in our school. We are celebrating National Science Day to commemorate the discovery of Raman effect by Sir C.V. Raman. Feeling so happy to see the scientific creativity of all the students being displayed here. Students have used all their scientific knowledge that they are learning in their classes in the fields of energy, robotics, electronics, technology, physics, chemistry, biology, and all other subjects, including social sciences, agriculture, farming, etc. And they have created some fantastic projects here today. And also students have done robotic arms which will help patients whose hands don't work properly. So all this is an example of the kind of creativity that the students have. So we are very happy that we are able to give them an occasion, an opportunity to display all their creative and ability. So this is a device which we can use to purify impure water. It can purify the water through 4 steps: big pebbles, small pebbles, sand and cotton. It can purify the water and we can use this water for watering plants, etc. And these are ecobricks, a big solution to controlling plastic pollution. And these ecobricks are very useful to control the plastic pollution. And for the making of ecobricks, we just need some plastic waste and a small plastic bottles, and there are many uses of. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 9వ సచివాలయంకు సంబంధించిన జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎన్నికలలో ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారని వివరించారు. అనంతరం మెడికల్ క్యాంపును సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ముగ్గం దుర్గా ప్రసాద్, నేకూరి కిషోర్, దొందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టారు మన ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మేనిఫెస్టోలో పెట్టింది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముప్పిడి రాంబాబు పిహెచ్డి పట్టా గోల్డ్ మెడల్ పొంది పట్టణ ఖ్యాతిని పెంచారు. హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలలో భాగంగా పిహెచ్డి పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలతో పాటుగా మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హస్తకళలపై డాక్టోరల్ రీసెర్చ్ పూర్తి చేసిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముప్పిడి రాంబాబు పిహెచ్డి పట్టాతో పాటుగా గోల్డ్ మెడల్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ బి ధర్మరాజు కోరారు.
జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీవజోజికి బుధవారం అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మానేపల్లి రామారావుతో కలిసి ధర్మరాజు మాట్లాడుతూ తమకు అసోసియేషన్ కార్యాలయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కావున భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె శివకృష్ణ, ఎం సుజిత్ రామారావు, టి కృష్ణ, జీవి నాగు తదితరులు పాల్గొన్నారు. కానీ ఎవరి నుంచి కూడా మాకు సమాధానం రాలేదు. మేము దాదాపు 170 మంది ఉన్నామండి ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా. మా సోదరులందరూ మేమందరూ ఎక్కడైనా సరే మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే మాకు ఇబ్బందికరంగా ఉంది. వేరు చోట్ల పెట్టుకుంటున్నాం కాబట్టి దయించి మా యందు మాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఎంఆర్ఓ గారిని కూడా కలిసామండి. ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. కానీ మాకు త్వరగా ఏదైనా చూపిస్తే మా కార్మికులకి బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అండ్ మోటార్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము యూనియన్ సమావేశాలు చేర్పించుకోవాలన్నా ఎక్కడన్నా చేయాలన్నా మాకు కావాల్సిన ఏదైనా కార్యక్రమాలు జరుపుకోవాలన్నా సరే మాకు స్థానికంగా ఎలాంటి ఆసరా లేని కారణంగా మేము వారి పంచన చేరి యూనియన్ సమావేశాలు కానీ మా యూనియన్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వారికి సహాయ సహకారాలు అందించడానికి కానీ స్వయం కృషితోటి మేమందరం సమిష్టిగా కష్టపడి మేము చందాలు వేసుకొని మేమే మా యూనియన్ సభ్యులకి మేము ఆసరాగా నిలబడుతున్నాము. మాకు ఇప్పటిదాకా ఎవరి నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. మేము జంగారెడ్డిగూడెం మొత్తం మీద కరెంటు పని అంటే ప్రమాదంతో కూడుకున్న పని. మాకు రిస్క్ చేసుకుని వర్క్ చేసుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్న ఎంతోమంది కార్మికులు 500 మంది పైన మన జంగారెడ్డిగూడెంలో కరెంటు పని చేసుకుంటూ బతుకుతున్న జీవనోపాధితో ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి సహృదయంతో మీరందరూ కూడా మాకు సహకరించి మాకు స్థలం కేటాయించి అలాగే ఆ స్థలంలో బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందాల నుండి భారత్ వైదొలగాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని పంగిడిగూడెం రోడ్ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. WTO ఒప్పందం పద్ధతులను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్విట్ WTO అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నంతో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. రైతాంగానికి నష్టం కలిగించే చర్యలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రాంబాబు, అందుగుల ప్రభాకర్, కె సుబ్బారావు, బీనాని, కె స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు నిన్న నుంచి రేపటి వరకు అబుదాబిలో ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించిన సర్వసభ్య సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో భారతదేశం కూడా పాల్గొంటూ ఉంది. అయితే ఇవాళ మన దేశ రైతాంగానికి, కార్మికులకి, ప్రజలకి నష్టం కలిగించే పద్ధతుల్లో మన కేంద్ర మోడీ ప్రభుత్వం కొన్ని ఒప్పందాల మీద సంతకాలు చేయబోతా ఉంది. ఈ ఒప్పందాలు దేశ రైతాంగానికి, ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగించే పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా దేశ ఆహార భద్రతా చట్టానికి, అంతేకాకుండా రైతుకు సంబంధించిన మద్దతులు కానీ, సబ్సిడీలు కానీ ఇవేమీ కూడా ఇవ్వకూడని పద్ధతుల్లో ఈ ఒప్పందాలు నడిపోతూ ఉన్నాయి. ఒకవైపు మన దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా రైతులు చట్టం తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. మరొక వైపు దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ఒప్పందాలు చేసుకోబోతా ఉంది. కాబట్టి ఈ ఒప్పందాలు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి WTOతో దేశ ప్రజానీకానికి నష్టం కలిగించే ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ రూపకర్త విలియమ్స్ ఇలియాస్ హవ్వే విగ్రహానికి టైలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టైలర్స్ వృత్తి గురించి పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టైలర్స్ అధ్యక్షులు బూసా బాలభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జీడి కంటి రామారావు, మున్సిపల్ కౌన్సిలర్ మాధవరావు, యాక్స్ నాగేశ్వరరావు, కొండపల్లి పండు, దొంతోజు దుర్గారావు, మద్దిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పోలవరంలో వివాహిత మహిళ దుర్గా హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. మింతుడు ప్రసాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలవరం రామయ్యపేటకు చెందిన దుర్గా అనే మహిళ మండల పరిసర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకుని వచ్చి మేస్త్రిగా ఉంటూ పనులు చేపిస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో దుర్గను అదే గ్రామానికి చెందిన ప్రసాద్ చాకుతో ఆమె పీక కోసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడని నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలవరం డీఎస్పీ తెలిపారు. ఒక న్యూస్ వచ్చింది, దాని మీద ఇమీడియట్ గా మన పోలవరం ఎస్ఐ గారు 5 నిమిషాల్లో పోలవరం ఎస్ఐ గారు సీన్ లో ఉన్నారు. 10 నిమిషాలకి ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు ఉన్నారు. వెంటనే నేను కూడా నాకు సమాచారం రాగానే 15 నిమిషాలు వెళ్ళాము. అక్కడ పరిశీలించి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఆడ మనిషి గొంతు కోసి బీరువాలో ₹1,00,000 తీసుకెళ్ళిపోయారని చెప్పారు. అక్కడ మేము పరిశీలించిన తర్వాత బీరువాలో డబ్బులు అలాగే ఉన్నాయి, బీరువాలో డబ్బులు పోతున్నది అది మాత్రం కరెక్ట్ కాదని అర్థమైంది. సో అంటే ముందు చెప్పింది ఏంటంటే మాకు ఎవరో డబ్బు కోసం చంపి వెళ్ళారు అనేది సమాచారం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్యాప్తు చేస్తే ఇది డబ్బు కోసం చేసింది కాదు, బీరువాలో డబ్బులు అంతే ఉన్నాయి. కాబట్టి ఆ చుట్టుపక్కల విచారించాము. దాని మీద ఈ పాత కక్షలు కానీ మరి ఏదన్నా కారణాల వల్ల జరిగిందనే దానికి పోలీసులు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చాము. తర్వాత దర్యాప్తులో కొన్ని అక్కడ అన్ని కోణాల్లో పరిశీలించాము. డాగ్ స్క్వాడ్ని పిలిపించాము. సంవత్సర కాలంగా ఆమెతో సంబంధం ఉంది అతనికి. తర్వాత ఈ మధ్య ఇతన్ని సరిగా కేర్ చేయట్లేదని, వేరే వాళ్ళతో మాట్లాడుతుందని దాని మీద అతనికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం కోసమే ఆమెని ఒంటరిగా దొరికినప్పుడు పోయి కరెక్ట్గా ఆమె మీద కక్ష పెంచుకొని చంపాలనే ఉద్దేశంతోనే కత్తి తీసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఆమెని చంపడం జరిగింది. ప్రపంచ టైలర్స్ డేను కామవరపుకోటలో మానవతా సంస్థ చైర్మన్ సాయన కనకరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 4 టైలర్స్ ని సన్మానించి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కామవరపుకోట మానవతా గౌరవ అధ్యక్షులు పెన్నుబోయిన సురేష్, సెక్రటరీ నాను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తుపై ఆశతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని గెలిపించుకున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ధీమా. తాడేపల్లిగూడెం సభకు జంగారెడ్డిగూడెం నుంచి తరలి వెళ్లిన టీడీపీ జనసేన శ్రేణులు జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఘనంగా జంగారెడ్డిగూడెం వైనాట్ షోరూం 30వ వార్షిక వేడుక. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె శివప్రసాద్లు హాజరు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే నిర్వహణ. పలు ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.